బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. రేపు గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనున్నారు. 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20 లోపు అన్ని ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాలు అయితే విడుదల చేశారు తెలంగాణలో. రేపు గ్రూప్ 2 ఫలితాలు కూడా విడుదల కానున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలని కొద్దిసేపటి క్రితమే వెంకటేశం టీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షకు సంబంధించి అధికారికంగా వెబ్సైట్ లో పొందుపరిచింది. అభ్యర్థులు 21,093 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ గతంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. మొదట ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఇవాళ మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇవాళ ఎవరైతే రిజల్ట్ లో పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఫలితాలని విడుదల చేశారు. రేపు గ్రూప్ 2 కు సంబంధించి కూడా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి వెంకటేశం ప్రకటించారు. గతంలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ అక్టోబర్ 27 వరకు కూడా అప్పుడు 7 పేపర్లకు పరీక్ష నిర్వహించిన పరిస్థితి. వీళ్ళందరికీ సంబంధించిన మెయిన్ ఫలితాలు కూడా వెబ్సైట్ లో పొందుపరిచారు. వెబ్సైట్ కు సంబంధించి కూడా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ చెప్తోంది. హోమ్ పేజ్ లో కనిపించే టీపీసీఎస్సీ గ్రూప్ కు సంబంధించి క్లిక్ చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. వాళ్ళు లాగిన్ వివరాలు నమోదు చేసి తర్వాత క్లిక్ చేస్తే ఆ వ్యక్తి పాస్ అయ్యడం లేదని కూడా చూసుకోవచ్చు అని చెప్పి కూడా అందులో వాళ్ళు ఇచ్చిన ఏదైతే విడుదలకు సంబంధించిన ఇచ్చిన నోట్ లో పేర్కొన్నారు. తదుపరి మెయిన్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన మార్కుల జాబితా కనిపిస్తుంది. తదుపరి వాళ్ళు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు తదుపరి అంటే తాము సెలెక్ట్ అయ్యాము ఉద్యోగానికి అని చెప్పి కూడా అనుకోవచ్చు అని చెప్పి కూడా టీజీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న వెంకటేశం చెప్తున్నారు. ఇవాళ అయితే 563 పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించి గత ప్రభుత్వంలో చాలా అవరోధాలు ఎదురయ్యాయి. గ్రూప్ 1 పరీక్ష పేపర్ కూడా లీక్ అయింది. తదుపరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. చాలా వరకు ఆందోళనలు నిర్వహించారు, కోర్టుకు వెళ్లారు. కానీ ఖచ్చితంగా కోర్టు కూడా గ్రూప్ 1 నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే 563 మందికి సంబంధించిన పోస్టులకు సంబంధించి 21,093 అభ్యర్థులు మెయిన్స్ కి వాళ్ళు అర్హులయ్యారు. మెయిన్స్ పరీక్షల్లో ఇందులో అంటే 1.2 నిష్పత్తిలో అంటే ఇందులో రిజర్వేషన్లు కూడా ఇందులో అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎవరు పాస్ అయ్యారు, ఎవరికి ఉద్యోగం వచ్చిందని కూడా టీజీపీఎస్సీ వాళ్ళ ఏదైతే వెబ్సైట్ లో వాళ్ళు చూసుకోవచ్చు అని చెప్పి కూడా అధికారికంగా చెప్పిన పరిస్థితి. రేపు కూడా సేమ్ ఇలాగే గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేస్తామని చెప్పి టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం చెప్పారు. సో మొత్తానికైతే ఎగ్జామ్ సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఈ వెబ్సైట్ లో ఎవరైతే ఉద్యోగాలు పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళందరికీ ట్రైనింగ్ కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా తదుపరి కూడా ఒక ప్రణాళిక రానుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.